రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి అంటే గత 2-3 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితులు ఏవి కూడా అంత బాగోలేవు. ఎందుకంటే ఎప్పుడు ఏ దేశం ఇంకో దేశం పైన దాడి చేస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఉంది. ఏ దేశం పైన అణుబాంబులు విసురుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందరికి కూడా తెలిసి ఉంటుంది రష్యా యుక్రెయిన్ వార్లో యాక్చువల్గా ఈ యుద్ధం అన్నది ఎప్పుడో సంసిపోవాలి. కానీ యుక్రెయిన్కి నాటో దేశాలు ఎప్పటికప్పుడు సహాయం అందించడం, ముఖ్యంగా అమెరికా లాంటి పెద్ద దేశం యుక్రెయిన్ వెనకాల ఉండడం ఇన్ని రోజుల నుండి, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్లో చాలా వరకు యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ ఉండడం, అది డబ్బుల విషయంలో కానీ అది ఆయుధాల విషయంలో కానీ ప్రతిదీ కూడా యుక్రెయిన్కి వెనకాల అన్ని దేశాలు కూడా ఉండటం వలన ఈరోజు గత 3-4 సంవత్సరాలు కూడా ఆ 2 దేశాల్లో ఈ యుద్ధ వాతావరణం అనేది ఉంది. లక్షల మంది సైనికులు ఈ పాటికి చనిపోయారు. వేల కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా 2 దేశాలు కూడా లాస్ అయితాయి. అయితే ఇక్కడ యుక్రెయిన్కి సపోర్ట్ చేసినటువంటి దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా చిన్న భిన్నం అవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ యుక్రెయిన్కి సపోర్ట్ చేసినటువంటి ఇతర దేశాలు, అయితే రష్యాకి మాత్రం ఏ దేశం కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు. ఒకవేళ రష్యాకి కూడా ఇతర దేశాలు ఒకవేళ డైరెక్ట్గా సపోర్ట్ చేసినప్పటికీ ఆ యుద్ధం ఇంకా పెద్దగా అయ్యేటటువంటి అవకాశం అనేది ఉండింది. అయినా కానీ చాలా వరకు ఆ ప్రభావం అన్నది ఇప్పుడు తగ్గుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కూడా ఇదే విధంగా ఉంది. ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది గత 4 రోజులుగా అయితే నడుస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటిదంటే ఇజ్రాయెల్ పరిస్థితి రోజు రోజుకు కాస్త దిగజారుతూ ఉంది. ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర ఇంకొక 8 నుండి 10 రోజుల వరకు పోరాడగలిగేటటువంటి శక్తి కూడా ఇజ్రాయెల్ దగ్గర లేదు అన్నట్టుగా మనకైతే ఇంటర్నేషనల్ మీడియా ద్వారా అయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అమెరికా లాంటి దేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తేనే ఇజ్రాయెల్ ఇంకా ముందుకు వెళ్ళి యుద్ధం అనేది చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఒకవేళ అమెరికా ఇరాన్ పైన ఒకవేళ దాడి చేసినట్లయితే అప్పుడు ఇరాన్కి మద్దతుగా 21 దేశాలు వస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కానీ 21 దేశాలు వస్తాయో రావో తెలియదు, కానీ చైనా రష్యా మాత్రం ఇరాన్కి డైరెక్ట్గానే మద్దతు అయితే ఇస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే నేను ఈ వీడియో చేసేటటువంటి నాటికి నార్త్ కొరియా కూడా సౌత్ కొరియా పైన మిస్సైల్స్ని వేసిందనేటటువంటి వార్త అయితే ఇప్పుడైతే వస్తూ ఉంది టీవీలో. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఒక దేశం పైన ఇంకో దేశం దాడి చేస్తే ఆ దేశానికి మద్దతుగా ఇంకా కొన్ని దేశాలు, ఈ దేశానికి మద్దతుగా ఇంకా కొన్ని దేశాలు, ఈ విధంగా ఈ పరిస్థితులు అనేవి ముంగటికైతే వెళ్తా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటటువంటి పరిస్థితులు. ఇక్కడ అన్ని దేశాలు కూడా యుద్ధం ఆగాలి, యుద్ధాలు సమసిపోవాలి అని చెప్పేసి కోరుకుంటా ఉంటే ఇజ్రాయెల్కి మాత్రం బ్యాక్ బోన్గా వెనకాల నుండి అమెరికా అయితే మద్దతు ఇచ్చి ఇంకా యుద్ధాన్ని ముంగటికైతే తీసుకొని వెళ్తా ఉంది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ వారు మాత్రం ఇంకా పెద్దగా అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అమెరికా ఈ యుద్ధాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాయంటే లేవు అని చెప్పేసి మనమైతే భావించవచ్చు. అయితే తగ్గించే ప్రయత్నం చేయకపోగా ఇరాన్కి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూ ఉంది. అయితే ఇరాన్ ఎక్కడ కూడా అమెరికా వార్నింగ్కి భయపడేటటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే కనబడట్లేదు. ఇరాన్ అయిన కాడికి కూడా దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ యొక్క ఆసుపత్రుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సామాన్య ప్రజలపైన కూడా ఇరాన్ అయితే దాడులు చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇరాన్ పైన ఒకవేళ అమెరికా దాడి చేస్తే రష్యా చైనా డైరెక్ట్గా యుద్ధంలో దిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ట్రంప్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా మనకైతే ప్రస్తుతానికైతే వార్తలు అయితే హల్చల్ అయితే చేస్తున్నాయి. మరి చూడాలి ఈ పరిస్థితులు ఎంతవరకు వెళ్ళబోతున్నాయి అన్నది.